ఓ రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లు వెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా. ప్లాంటేషన్ ఎక్కువ అయితే కల్తీ గిల్తీ స్కోప్ కూడా ఉండదు సార్. గతంలో అప్పుడు కోటి వరాలల్లో మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి. వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు. ఆహా ఓకే ఓకే మంచి 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 లక్ష్మి. నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడ్మిక్కలు దబ్బా దిగినా కానీ ఇది మంచి పని చేసింది నిన్న. అంటే పైకి ఎక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా వడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది. ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము. మాకు నేను పైకి ఎక్కుతుంటే ఆడ 2 పాములు ఉన్నాయంటే నేను అట్లా అంటే మంచిది తప్పకుండా. సార్ మోపాడ్ ఒకటి, ఈ చెట్లు పెట్టేది 2వదును, తర్వాత మరి వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి? ఏం లేదా? ఏమో సార్ ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసాక అంటే కొద్దిగా మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు మరి నీరావి కొన్ని వచ్చినాయి. దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి. సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు ఉంటే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లలో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా. నమస్కారం సార్ సీఎం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది. ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. అవునా? దానికి మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి అలా చెట్లు పెట్టుకొని మేము అలా ఎక్కుంటాం. ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీ దయదలిచి ఏమైనా చేయండి సార్ మాకు. ఏదో మరి దాని మీద ఆలోచన చేద్దాం. పిల్లల్ని బాగా చదివి దీంట్లో 2 పరిష్కారాలు ఉన్నాయి. సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది. రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారికి కూడా చెప్తాను నేను. దాని ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం.